పడ్డటువంటి చిన్న సమస్య. అకాల వర్షాలకు అన్ని మార్కెట్లో ఉన్నటువంటి పొలాలన్నీ నీట మునిగినాయి. ఎక్కువ శాతం నీట మునిగినటువంటి పొలాలలో చైన్ మిషన్ ద్వారా కట్ చేసుకొని ఇక్కడ ఆరబెట్టి వడ్లు మ్యాచర్ వచ్చినప్పటికీ కూడా మేము కొనం. కొంచెం కలర్ చేంజ్ అయింది కాబట్టి మేము కొనం అనే వాదనతోటి చేయటం మూలంగా మేము పై అధికారులకు కింద నుంచి ఏఓ గారు ఏఈఓ గారి నుండి మొదలు పెడితే తహసీల్దార్ గారు అదేవిధంగా జేసీ గారి దాకా వివరణ ఇచ్చి, సార్ మా ప్రాబ్లం ఇది ఉన్నది, మమ్మల్ని తడిచిన వడ్లు ఏవైతున్నాయో అవి సపరేట్ చేసి వేరే మిల్లుకు పంపించడానికి ప్రయత్నం చేస్తామంటున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మీ తడిసిన వడ్లైనా మొలకొత్తిన వడ్లైనా మేము కొంటామని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికారుల యొక్క అలసత్వమా లేకపోతే పై మాటల మాకేం అర్థం కాని పరిస్థితి ఉన్నది. రైతు నష్టపోతున్నాడు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ రకంగా తడిసినటువంటి ఎండబెట్టి తడిసి ఏమో ఇబ్బంది మొలకలు వచ్చినాయి కావు. మ్యాచర్ కూడా 13-14 వచ్చి ఉన్నది. అయినప్పటికీ కూడా వాళ్ళు టోకెన్ ఇవ్వట్లేదు, కాంటా పెట్టట్లేదు. రైతు వారం రోజులుగా ఇక్కడ పడిగాపులు కాస్తున్నాడు. అకాల వర్షం మొన్నబడినట్టు మళ్ళీ ఏదైనా పడితే రైతు 28 రోజులు అయితే సార్ అది పోసినా పోయలేదు. వరి అడ్డం పడి దాని అదే విధంగా చైన్ మిషన్లు అవి ఇవి పెట్టి 40,000 రూపాయలు ఇచ్చి పోసుకొచ్చి ఐకేపీ సెంటర్లో పోసాము. దాన్ని ఐకేపీ సెంటర్లో పోసినాం. దాన్ని కూలలో వీళ్ళని వాళ్ళని పెట్టి ఆరబోతే మేము కొంటామని చెప్పి అన్నారు సార్. కొంటామని చెప్పి పెట్టి ఆరబోసి మ్యాచరు 14-13 కనుక ఎండబెట్టినాం. రేపు కాంట పెడతామని చెప్పి అని వాళ్ళు మళ్ళీ తెల్లారి వచ్చేసరికి మీ వడ్లు మంచిగా లేవు, మీకు కాంట పెడతాం, తెల్ల వడ్లకు అయితే కాంట పెడతాం, మీకు కొనమని చెప్పేసి 25 రోజుల నుంచి ఈ అవస్థ మాకు పెడుతున్నారు. మేము రైతుగా ఈ పండించి నష్టపోతున్నాం సార్. దీన్ని మీరు త్వరలో ఇది కాంట పెట్టేసి కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. మొలకెత్తిన ధాన్యాన్ని కూడా మేము కొంటాము అని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మరి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఏఓ కానీ ఇక్కడ పిఎస్సిఎస్ వాళ్ళు కానీ మరి తహసీల్దార్ గారు కానీ ఇప్పుడు వచ్చి చూసి కూడా మేమైతే హామీ ఇవ్వలేము, కొంటామని అక్కడ మిల్లర్కి పంపిస్తాం. మిల్లు వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మీరే బాధ్యులని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మిల్లర్లకు మరి ఎందుకు ఇవాళ తహసీల్దార్ భయపడుతున్నాడు, ఏవో భయపడుతున్నారు, సొసైటీ వాళ్ళు భయపడుతున్నారు, మరి వాళ్ళ దగ్గర ఏ రకంగా లంచాలు తీసుకుంటారని చెప్పేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రైతులు అంటే ఏమాత్రం పట్టనట్టుగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంపై మరి ఖచ్చితంగా మేము రైతులను కూడా వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా వెంటనే జేసీ గారు స్పందించి ఈ మాటేడు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఇక్కడ ఖరాబైనటువంటి ఈ నల్లగింజ వచ్చినటువంటి ఈ ఒక ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే మాత్రం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇక్కడ కాంటాలు జరగనివ్వము. మరి దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకునే పరిస్థితి తీసుకురాక ముందే మరి వెంటనే స్పందించి తహసీల్దార్ గారు ఇక్కడ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ విషయాన్ని మరి వారి ద్వారా మీరు అడగండి. వెంటనే కొనకపోతే మాత్రం మీకు చాలా తీవ్రంగా దీని మీద పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఒక 2 రైతులది వరి ధాన్యం వర్షానికి మొన్న పడ్డ వర్షాలకు కానీ తడిసింది. ఆ తడిసిన ధాన్యం బాగా ముక్క వచ్చింది కాబట్టి వాళ్ళు తీసుకోవట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ తోటి ఇక్కడ రావడం జరిగింది. ఏఓ గారు నేను పరిశీలించడం జరిగింది. అయితే ధాన్యం మాత్రం బాగానే తడిసిన ఖరాబ్ అయిందంటే కొంచెం విరిగిపోవడం జరుగుతుంది. సరే అట్లయినా కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని మనము ఒక వేరే మిల్లుకి పంపించడం జరుగుతుంది. రైతులు ఎలాంటి ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ధాన్యం కూడా ప్రభుత్వం కొంటుంది. ప్రభుత్వం కాకపోతే కొంచెం మన పర్సంటేజ్ మాత్రం అది చాలా ఎక్కువ అంటే తాళ అనేది ఉంది. ఆ తాళని పట్టుకున్నట్టుండే మళ్ళీ మేము తీసుకోవడం జరుగుతుంది. మా ఇష్టం కూడా రావడం జరిగింది. అది త్వరలోనే మనం ఇవాళ రేపు 2 రోజుల్లో మేము పర్చేజ్ చేసి మేము రైస్ మిల్కి పంపించే ఏర్పాటు చేస్తాం. దీని పట్ల రైతులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మాటేడు గ్రామంలో ఉన్న పర్చేజ్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. తహసీల్దార్ గారు, నేను, ఏఈఓలు, అదేవిధంగా రైతులందరూ వచ్చారు. అయితే ఇక్కడ సెంటర్లో ఒక 2 కుప్పలు మాత్రం కొద్దిగా వర్షాలకు పోయిన 15 రోజుల కింద పడ్డ వర్షాలకు తడవడం వల్ల కొద్దిగా ముక్కు వచ్చింది. ఇది పరిశీలన చేయడం జరిగింది. కొద్దిగా వీళ్ళకు ఎఫ్ఏక్యూ లేకపోవడం వల్ల మనకు సెంటర్ వాళ్ళు ఆపారని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. అదే విషయం మాకు ఉన్నతాధికారుల నుండి ఫోన్ ద్వారా మాకు సమాచారం రాగానే సెంటర్ విజిట్ చేసేసి పరిశీలన చేశాము. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్క గింజను కూడా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇది కూడా మేము సాధ్యమైనంత వరకు ఈ 2 డేస్లో సంబంధిత మిల్లుల వాళ్ళతో మాట్లాడేసేసి
పంపించడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాం.